విధంగా నిర్మాణం కాబోతున్నటువంటి స్కూల్ బిల్డింగ్స్, స్కిల్ బిల్డింగ్స్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు వారు త్రిపుర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు విద్యార్థి దశ నుండి అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయ రంగము ప్రవేశిస్తూ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గతంలో వారు 34 సంవత్సరాల నుండి సంఘ ప్రచార సేవా భారతికి వారు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా శ్రీ శివకుమార్జీ సంఘ ప్రచార పెద్దవాళ్ళు ఉన్నారు, వారి యొక్క పరిచయం చేస్తాను. శ్రీ వాసుజీ 7వ క్లాసు చదువుతున్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘతో పరిచయం అయింది. దాంతో పరిచయం కావటం వల్లనే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనేక మార్పులు వచ్చినాయని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. మరి నల్గొండ మా నాయన చదువుకోవటం కొరకు, చదివించటం కొరకు హైదరాబాద్కి తీసుకొచ్చారు. 6వ తరగతిలో హైదరాబాద్ వచ్చాను. మా ఇంట్లో అందరూ కళ్ళు తాగుతారు, డ్రింక్ తీసుకుంటారు, కానీ నాకు అలవాటు కాలేదు. ఆ తర్వాత నా ఫ్రెండ్స్, బంధువులలో కూడా ఆల్మోస్ట్ అందరు తీసుకు సహ ప్రాంత కార్యవాహ గారు, మల్లికార్జున గారు, సుధాకర్ రెడ్డి గారు, సేవా సమితి అధ్యక్షులు వాసుజీ, ప్రాంత సంఘటన మంత్రి శివకుమార్ గారు, విభాగ ప్రచారక్ ఇందూర్ కృష్ణారెడ్డి గారు, ఈ యొక్క సంస్థకి ఆర్థిక కమిటీ అధ్యక్షులు, ఈ రకమైనటువంటి ఆచరణలో ఈ పని చేయొద్దు, ఈ పని తప్పు, ఈ పని ఒప్పు అనేటువంటిది ఆ ఏజ్లో ఉండటం వలన నేను మిగతా అటువైపు నేను అట్రాక్ట్ కాలేకపోయాను. అంటే సంఘంలో నాకు మొట్టమొదట ఆ రకంగా డిసిప్లిన్ నేర్పించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. తర్వాత మొదట్లో ఆటలు ఆడిపిస్తారు, నువ్వు రోడ్డు మీద ఎందుకు ఆడుతున్నావు, ఆడబోతే ఇంకా బాగా ఆడతారు అని అంటే ఆటలతోటి అట్రాక్ట్ అయినాం, కానీ నాకు ముందు సిద్ధాంతమే తెలియదు. ఆ తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా నెమ్మదిగా పెరగటం. 1963లోనే బాల స్వయం సేవకగా ఉంటూ పెద్ద క్యాంప్ నల్లకొండలో అయింది. దానికి గురూజీ వచ్చారు. ఆ క్యాంపులో బాల స్వయం సేవకగా నాకు మొదటి క్యాంప్ 63లో. ఆ తర్వాత ముఖ్య శిక్షక, కార్యవాహ, శంకరాచార్య సాయము, రామ్నగరు. తర్వాత అక్కడ నుండి 12th క్లాస్కి వచ్చినప్పుడు నన్ను విస్తారంగా వెళ్ళమన్నారు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఈ దసరా హాలిడేస్ అప్పుడు 15-20 రోజులు విస్తారంగా వెళ్ళాను. నేను 12th ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్ కార్యక్రమం అయ్యేది. మా ఇంట్లో మా అన్నయ్య విద్యార్థి పరిషత్కి వెళ్ళేవాడు. నేను మాత్రం నన్ను రానిచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే అది డిగ్రీ వాళ్ళ కొరకే, కాలేజీ వాళ్ళ కొరకే. కానీ పియూసీ చదివేటువంటి వాళ్ళని మాత్రం తీసుకునేవాళ్ళు. ఎందుకంటే పియూసీని కాలేజ్ అనేవాళ్ళు, 12th క్లాస్ మాత్రం స్కూల్ అనేవాళ్ళు. కాబట్టి నన్ను రానివ్వలేదు అనేటువంటిది జిద్దు కూడా నాకు ఉండే. ఆ తర్వాత మళ్ళీ
డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత విద్యార్థి పరిషత్ యొక్క యాక్టివిటీసు సైమల్టేనియస్గా 1968, 69, 70 శిక్షా వర్గులు మొదటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ శిక్షా వర్గ 71లో శిక్షకుగా రావటం. తర్వాత ఆ టైంలో జరిగినటువంటి ఎన్ని క్యాంపులు అయితే అయినాయో అన్ని క్యాంపులలో శిక్షార్థిగా కానీ లేదా ప్రబంధకు కానీ ఉండేవాడిని. అదే సమయంలో సంఘ యొక్క ఘోష్లో ముందు ఆనకు వాయించేవాడిని, తర్వాత పనవ వాయించేవాడిని, ఆ తర్వాత ఘోష్ ప్రముఖగా కూడా ఉన్నాను. ఆ రకంగా సంఘ యొక్క యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ఉంటూ విద్యార్థి పరిషత్ యాక్టివిటీస్ కూడా సైమల్టేనియస్గా విద్యార్థి పరిషత్తు 68లో హైదరాబాదులో సిల్వర్ జూబ్లీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అయింది. దానికి కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు, తర్వాత ప్రతిపక్షాల తరఫున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నారు. వారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి దాంట్లో నేను పనిచేశాను. ఆ తర్వాత విద్యార్థి పరిషత్తు సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటూ అక్కడి నుండి 75 ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ దేంట్లో వెళ్ళాలి, ఏ కార్యక్రమం చూడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు అప్పటికే జనతా పార్టీలో నా బాధ్యత ఇచ్చారు కాబట్టి నా యొక్క వెల్ విషర్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండు, అదే సోషల్ యాక్టివిటీ చేయాలనుకున్నావు కాబట్టి అక్కడనే ఉండాలి అని చెప్పటం వలన ఆ రకంగా రాజకీయాల్లో ఉండటం. రాజకీయాల్లో మిగతాది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆ రకంగా గత సంవత్సరం 23 అక్టోబర్లో నాకు గవర్నర్గా బాధ్యత ఇచ్చారు. త్రిపుర రాష్ట్రం దేశంలో చిన్న రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. కేవలం 40 లక్షల పాపులేషన్ ఉంటుంది, 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్లేన్ ఏరియా త్రిపుర. అక్కడ మామూలుగా నార్త్ ఈస్ట్ అంటే హిమాలయాలు అంటే మంచు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది ఆ రకంగా కాదు, ఇట్లా కిందికి దిగుతుంది కాబట్టి బెంగాల్లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుందో అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే త్రిపురకి 3 వైపులా బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది, 856 కిలోమీటర్లు. ఇండియా వైపు ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలంటే అస్సాము, మిజోరం, అది కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. కాబట్టి అత్యధిక భాగం బంగ్లాదేశ్తో ఉంటుంది. దానికి ఫెన్సింగ్ చేయటం, కొన్ని ప్లేసెస్లో ఇంకా ఫెన్సింగ్ ఒక 30-40 కిలోమీటర్లు కాలేదు. కాబట్టి ఆ రకంగా బంగ్లాదేశ్ దాంతో ఉండేటువంటివన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కానీ రాబోయేటువంటి రోజులలో త్రిపుర నార్త్ ఈస్ట్ ప్రాంతానికి ఒక గేట్వే ఆఫ్ ఇండియా కాబోతుంది. ఎందుకనంటే బంగ్లాదేశ్లో ఉండేటువంటి చిట్టగాంగ్ పోర్ట్ నుండి రైల్వే రోడ్ కనెక్టివిటీ వచ్చింది, కానీ ఇంకా ప్రారంభం కాదు. అంటే టెక్నికల్గా ప్రారంభమైంది. కస్టమ్స్ వాళ్ళు, ఇమిగ్రేషన్ వాళ్ళు అటు ఇటు ఇంకా అప్పటికి మొదలు పెట్టలేదు కాబట్టి అప్పుడు ఇమ్మీడియట్ కాలేదు. తర్వాత పొలిటికల్ అన్సర్టినిటీ వలన దాన్ని ఇప్పుడు అమలు చేయలేదు. అదే రకంగా కలకట్టాకి వెళ్ళి డైరెక్ట్గా బంగ్లాదేశ్కి వెళ్ళి అగర్తలాకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్స్ ఉన్నాయి. తర్వాత రైల్ కనెక్టివిటీ కూడా వచ్చింది. కాబట్టి ఒకసారి అక్కడ కొంత పొలిటికల్ సిచ్యువేషన్ సెట్ అయినట్లయితే అక్కడికి వెళ్ళి ఈ చిట్టగాంగ్ పోర్ట్ నుండి కనుక ప్రారంభమైనట్లయితే
ఇప్పుడు 3-4 రోజులు పడుతుంది ఇక్కడికి వెళ్ళి చేపలు తీసుకెళ్లాలన్నా గుడ్లు తీసుకెళ్లాలన్నా అక్కడికి. అప్పుడు కేవలం 8 గంటలు, విశాఖపట్నం కూడా 8 గంటలలో అక్కడికి పోయేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా త్రిపుర రాబోయేటువంటి రోజులలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు అగర్వుడ్, ఇది ఫెమిలియరు. అదే రకంగా క్వీన్ పైనాపిల్ అని చెప్పి ఉంటుంది. క్వీన్ పైనాపిల్ ఫెమిలియరు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. బ్యాంబూ, రకరకాల బ్యాంబూ వెరైటీస్ అక్కడ ఉన్నాయి. జావలిన్ త్రోకి ఏదైతే యూజ్ చేస్తారో ఆ రకమైనటువంటి బ్యాంబూస్ అక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ బ్యాంబూ ప్రోడక్ట్స్, బ్యాంబూతోటి వుడ్ కూడా తయారు చేసేటువంటి ఇండస్ట్రీ ఉన్నాయి. మీరు మొన్న చూసుంటారు పార్లమెంట్లో పెట్టినటువంటి ఆ యొక్క వుడ్ వర్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్యాంబూతో తయారు చేసినటువంటి వుడ్డు. దాన్ని మన యొక్క న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో ఇచ్చేయటం జరిగింది. కాబట్టి ఆ స్టేట్కి నేను ఈ ప్రాంతం నుండి మీలో ఒకరిగా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఉండటం సంతోషకరం. అయితే ఏదేమైనా నాకు అన్ని రకాలుగా నన్ను గైడ్ చేసినటువంటి సంస్థ, దాని యొక్క స్థాపకులు, హెడ్ గవర్నర్ గారి యొక్క జన్మస్థలం ఇది. ఇంతకుముందు 2 సార్లు ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరితో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి రావాలి, ఇక్కడ ఉండేటువంటి యొక్క డెవలప్మెంట్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క కన్స్ట్రక్షను, టెంపుల్, దానికి సంబంధించినటువంటి మళ్ళీ స్కూలు, స్కిల్ డెవలప్మెంటు, ఇదంతా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలోనే కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సంస్థ, దాని యొక్క స్ఫూర్తికి కేంద్రమైనటువంటి హెడ్ గవర్నర్ యొక్క జన్మస్థలమైనటువంటి ఈ యొక్క కందకుర్తి గ్రామం తప్పకుండా ఒక మాన్యుమెంట్గా నిలిచిపోతుందని చెప్పి నేను విశ్వసిస్తూ, దానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.